వైధవ్యం అంటే భర్త చనిపోగానే స్త్రీకి ప్రాప్తించే స్టేటస్, హోదా, అది విధవరాలు అనేస్తారు అంతే. ఆమె ఇంటిలో ఒక ప్రాణమున్న జీవచ్ఛవం. ఆమె జీవచ్ఛవం. పూజ ఉండదు, పునస్కారం ఉండదు, కట్టుబొట్టు ఉండదు, పండగలలో ప్రవేశం ఉండదు, శుభకార్యాలలో ప్రవేశం ఉండదు, దేనికి ఉండదు. తాను కని పెంచి పెద్ద చేసిన పిల్లలకు కన్యాదానం చేయడం కానీ కన్యా స్వీకృతి కానీ చేయడానికి వీలు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వీడియో డే అనేది ఒకటి జూన్ 23 నాడు ఉన్నదన్న విషయం కూడా చాలా వరకు తెలియదు. సో ఈ విషయాన్ని మనం ఈరోజు ఎందుకు చర్చిస్తున్నామంటే సార్, ముఖ్యంగా ఏంటంటే 22 ఏళ్ల క్రితం 20 ఏళ్ల వయసులో భర్తని కోల్పోయిన తర్వాత కూడా కట్టు బొట్టు మెట్ట ఉంటే వాళ్ళకి సురక్షితంగా ఉంటారు, సురక్షంగా ఉంటారు అనేసి ఒక ఉద్యమాన్ని మనము శ్రీకారం చుట్టాం సార్. అప్పుడే స్త్రీకి భర్త చనిపోయినప్పుడు 10వ రోజు నాడు ఆమెకు వైధవ్యము, ఆ గాజులు, బొట్టు, తాళి, మట్టెలు ఇవన్నీ తీసేస్తారు. ఆమెకు అంత పెద్ద నల్లటి ముసుగు కప్పి ఒక్కొక్కటి ఏడుస్తుంటే తీస్తారు. మన బంధువులే, మన అక్క చెల్లెళ్ళే, మన వాళ్ళే కదా. 100 కోట్ల మంది పుట్టిండు చనిపోయారు. ఎక్కడ కూడా రాజారామ్మోహన్ రాయ్ తర్వాత అలాంటి సంఘ సంస్కృత రాలేదే. మా మేనమర్దల్ హస్బెండ్ చనిపోయాడు. షీఈస్ జస్ట్ 40 years. నేను అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి, ఆమెకు ఒక చెల్లె ఉన్నది, విష్ణుభావన్ రాని వద్దని చెప్పింది. అంటే స్త్రీనే శత్రువు. నమస్తే, నేను మీ మల్లీశ్వరి భరత్. భారతదేశంలో ముఖ్యంగా మనము స్త్రీని అమ్మవారుగా కొలుస్తాం, స్త్రీని ఒక దేవతగా కొలుస్తాం. అలాంటి స్త్రీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళ స్త్రీ ఒక ఇంట్లో జన్మించిందంటే, మహిళ జన్మించిందంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు కంటి నిండా కొనుక్కుంటదు. జన్మించినప్పటి నుంచి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అనుకోని షాత్తు భర్త చనిపోతే తాను విధవరాలని పిలుస్తారు, విలువలేని వ్యక్తులుగా చూస్తుంటారు. ఇంతటి గొప్పటి స్త్రీ జాతికి ఉన్నటువంటి విలువ ఎందుకు వెలవెలలాడుతుందనే దానిపైన మరింతగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ముఖ్యంగా సార్, ఇవాళ అంటే కాలానికి అనుగుణంగా మన భారతదేశంలో స్త్రీ జాతి రోజు రోజుకి వాళ్ళ సమస్యల సంఖ్యలు పెరుగుతున్నాయి, వాళ్ళ జనాభా సంఖ్య తగ్గుతుంది. దానికి పలు కారణాలు ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సార్, ఇవాళ మెయిన్గా ఎస్పెషల్లీ ఒక స్త్రీ తను జన్మించిన తర్వాత, మెట్టినింటికి పోయిన తర్వాత తనకు 5వ తనం, బొట్టు, కట్టు, మెట్టలు ఇవన్నీ ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత అవన్నీ తీసేయాలనేసి మాట్లాడదనడము, లేకపోతే ఎదురు రావద్దనడము, ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం తరచూ చూస్తుంటాం. అంటే ఈ కాలంలో తగ్గొచ్చు, కానీ ఒకప్పుడు ఇది మరింతగా ఉండేది. సో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి స్త్రీకి మనం ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళ గౌరవం ఎలా పెంచితే బాగుంటుంది అనే దానిపైన మీ యొక్క విశ్లేషణ చెప్తారని ఆశిస్తున్నాను. ఇది మీరు లేవనెత్తిన సమస్య అనాది కాలం నుంచి స్త్రీ జాతిని వెంటాడుతున్న సమస్య. అనాది కాలం, ఈరోజు కాదు. ఇది దాదాపు కొన్ని వందల లేదా వేల ఏళ్ళని కూడా చెప్పవచ్చు. సృష్టి ఏ విధంగా ఉంది అంటే, సృష్టి యావత్తు ధన రుణ ఆవేశాల సమ్మేళనం. పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎక్కడన్నా మీరు ఎనీథింగ్ ఇన్ ఎనీ లివింగ్ అంటే జీవం ఉన్న ప్రతి దాంట్లో పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీ ఉంటేనే అక్కడ ఒక సృష్టి తయారవుతుంది. అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా ప్రకృతి చెట్లు చేమలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ అంటే సృష్టి ఒక ఆర్డర్ ఇచ్చింది. రెండు ఆవేశాలు అంటే ఎనర్జీస్ కలిస్తేనే సృష్టి తయారవుతుంది. ఒక మానవులలో తప్ప
మిగతా మొత్తం సృష్టిలో ఈ రెండు ఆవేశాలు, రెండు ఎనర్జీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ కలిగి ఈక్వల్గానే జీవితాంతం ఉంటాయి. మనుషుల వరకు వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క ఫిలాసఫీ మారిపోయింది. నిజంగా మనిషిని ఏమని అంటారంటే అర్ధనారీశ్వరులు అంటారు. ఎస్. అంటే పురుషునిలో సగం స్త్రీ ఉంటుంది, స్త్రీలో సగభాగం పురుషుడు ఉంటారు. ఈ రెండు కలిస్తేనే ఒక అలాంటి అర్ధనారీశ్వరులు అంటే అవిభాజ్యం, వాళ్ళు ఇన్సెపరబుల్, వాళ్ళని వేరు చేయడానికి వీల్లేదు. ఇది సృష్టి యొక్క ధర్మం, ఇది ఆర్డర్, ఇది ఆదేశం. ఇది ఇలాంటి అద్భుతమైన సృష్టిలో మానవుడు తెలివి కల జంతువు అన్నారు. మానవుడు ఎస్. తెలివి ఉంది, వివేచన. పశుపక్షాదులకు మనిషికి గల తేడా ఏమిటి అంటే వివేచన, అంటే ఆలోచన చేసే శక్తి మనిషికి ఉంది. ఆలోచన అంటే ఏంది? మంచి ఏమిటి, చెడు ఏమిటి, మనకు కావాల్సింది ఏమిటి, మనకు కాకూడదు ఏమిటి, ఇలాంటి వివేచన మనిషికి ఉన్నది. అన్ని రకాల అనుభూతులు ఉన్నాయి మనిషికి, ఎక్స్ప్రెషన్ ఉన్నది, భాష ఉన్నది. ఇన్ని మనిషి యొక్క ప్రత్యేకత. అంటే మిగతా జంతుజాలం కంటే మనిషి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. జ్ఞానవంతుడు. జ్ఞానం మనిషికి ఒక వరం. ఎంత ఆలోచన పరిధి విస్తృతమైతే మనిషికి అంత జ్ఞానం అనేది పెరుగుతూ ఉన్నది. జ్ఞానం వల్ల ఫలితాలు కూడా చాలా ఉన్నాయి. ఒకప్పుడు అనాది మానవుడు అడవులలో దిగంబరంగా తిరిగే స్థాయి నుంచి ఈరోజు అంతరిక్ష శోధన కూడా జరుగుతుంది. ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్న మనిషి కొన్ని విషయాలలో ఇంకా అనాది మానవుని కంటే కూడా క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడు. అనాది మానవుడు కూడా అలాంటి క్రూరత్వాన్ని ఆయన అవలంబించలేదు. ఏమిటి అన్నాం? ఏమిటి ఈ క్రూరత్వం అంటే, మీరు చెప్పినట్టుగా స్త్రీ జన్మించగానే తల్లిదండ్రులకు ఒక రకమైన భయము, ఫోబియా, బాధ అనేది వాళ్లకు ప్రారంభమవుతున్నది. కొడుకు పుట్టగానే అత్యధిక సంతోషం, అమితమైన సంతోషం, ఎంతో గొప్పగా ఫీల్ అవుతారు. కారణం ఏమిటి అంటే స్త్రీకి రకరకాలైన సంకెళ్ళు పుట్టుక నుంచే ఉన్నాయి. పుట్టుకతోటే స్త్రీ ఒక బంధి. భారతదేశంలో, నేను విదేశాల గురించి మాట్లాడట్లేదు, కేవలం భారతదేశంలో స్త్రీ ఒక బంధి. ఆడపిల్ల పుట్టింది అని అంటే ఒకానొక కాలంలో ఆడదానిగా పుట్టేదానికంటే అడవిలో మానై పుట్టడం మంచిది అన్న ఒక సామెత ఉన్నది. మాను అంటే చెట్టు, అడవి అంటే దానికన్నా ఒక గుర్తింపు, ఒక రక్షణ ఉన్నది. మాకు అది కూడా లేదు. ఈ సామెతలన్నీ మనిషి జీవితం నుంచి వచ్చినాయి. ఏ సామెత కూడా తీసుకోండి, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టికల్. అట్లా ఇది కూడా అంతే. అంటే స్త్రీలు ఆ విధంగా ట్రీట్ చేయబడ్డారు, నిరాదరింపబడ్డారు, బాధపడ్డారు. వాడు ఎన్నో జరిగింది. ఇప్పుడు ఈ బాధలకు అసలు కారణం ఏంది? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బాధలు? స్త్రీ పురుషులు సమానము అని మనం అనుకుంటున్నప్పుడు మరి స్త్రీకి ఇన్ని బాధలు ఎందుకు? స్త్రీ పుట్టినప్పుడే నాకు ఒక బరువు అని తల్లిదండ్రులు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంటే బాల్యం నుంచి కూడా స్త్రీని ఒక సున్నితమైన ప్రాణమున్న వస్తువుగా భావించింది. అంతే, ప్రాణమున్న వస్తువే స్త్రీ అంటే. స్త్రీ సమాజంలో కలవడానికి లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్త్రీ పుట్టగానే ఆ ఉయ్యాలలోనే పెళ్లిళ్ళు చేసిన రోజులు మనం చూసాం. బాల్యం కూడా పుట్టగానే. ఆ తర్వాత కొంచెం కాలక్రమణ ముందు పోతే కొంచెం యుక్త వయస్సు వచ్చే వరకు చేశారు. యుక్తం కూడా కాదు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12, 13, 14, 15 ఇట్లా వాళ్ళు. అంటే స్త్రీ వివాహానికి సంసిద్ధురాలు కాకముందే
వివాహం చేసిన సంఘటనలు కోకొల్లలు. ఒక 50 ఏళ్ల క్రితం పోతే అది కామన్ థింగ్. ఆ తర్వాత చట్టాలు వచ్చినాయి. 18 సంవత్సరాలు స్త్రీకి, 21 సంవత్సరాలు పురుషుడికి అని వచ్చినాయి. బాగానే ఇక్కడికి బాగానే ఉంది. ఇప్పటికి కూడా స్త్రీని సమాజంలో ఒక స్వేచ్ఛాజీవిగా మనం పరిగణించట్లేదు. పురుషునికి ఎంతనైతే స్వేచ్ఛ ఉందో స్త్రీకి లేదు. కారణం ఏమిటి అని అంటే, పురుషుడు వేటగాడు, స్త్రీ ఒక జంతువు అన్న అభిప్రాయం బ్రెయిన్లో ఉన్నది. స్త్రీని వేటాడవచ్చు, స్త్రీని ఇబ్బంది పెట్టవచ్చు, లొంగ తీసుకోవచ్చు, బలాత్కారం చేయవచ్చు, రేప్ చేయవచ్చు, రకరకాల. స్త్రీ పురుషుని రేప్ చేసిన ఘటనలు ఎక్కడ లేవు. అంటే ఏంది? స్త్రీని మనము ఎట్టి పరిస్థితుల్లో లొంగ తీసుకోవచ్చు అన్న ఒక ఇది వయస్సుతోని మొత్తం లేదు. ఇట్లా స్త్రీకి రకరకాలైన సమస్యలు వచ్చినాయి. సరే, ఇవన్నీ అధిగమించి పెళ్లి చేసుకున్న స్త్రీకి కొంత ప్రొటెక్షన్ ఉన్నది. ఎందుకంటే భర్త, కుటుంబము, తన భర్త తనకు రక్షకుడు అన్న పెద్ద భావన, భర్త కూడా భార్య యొక్క రక్షణ ధర్మము అన్న ఒక ఇది, ఇవన్నీ ఉండడం వల్ల వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న స్త్రీకి జీవితం కొంత సౌఖ్యంగానే ఉంది. కుటుంబ కలహాలు, కుటుంబ ఛిద్రాలు, ఈ కొట్లాడుకోవడాలు, ఇవన్నీ మళ్ళీ అది సపరేట్ సబ్జెక్ట్. అది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడు. అయితే ఆ విధమైన ఒక రక్షణ వలయంలో ఉన్న స్త్రీకి జీవితం ఒకే ఒక్క క్షణంలో నడి సముద్రంలో ఏ విధంగానైతే నావ మునిగిపోతుందో తుఫాన్లో, అలాంటి పరిస్థితి ఒకటి ఎదురవుతుంది. ఏమిటి అది? వైధవ్యం అంటే భర్త చనిపోగానే స్త్రీకి ప్రాప్తించే స్టేటస్, హోదా. అది విధవరాలు అనేస్తారు, అంతే. ఈ వైధవ్యం ఏంటి? భర్త చనిపోయాడు, బాగానే ఉంది. మరి వైధవ్యం అనే పెద్ద పదం పెట్టి మనం స్త్రీని ఎందుకు ఒక బ్రాండ్ వేస్తున్నాం, ముద్ర వేస్తున్నాం? వైధవ్యం ప్రాప్తించిన స్త్రీ యొక్క జీవితము నడుస్తున్న శవం లాంటిది. అంతకంటే ఏ రకమైన హోదా లేదు స్త్రీకి. ఒకప్పుడు దాదాపు మనం ఒక 20 సంవత్సరాల కాలాన్ని తీసేసి కొంచెం వెనక్కి పోతే శవానికన్నా విలువ ఉన్నది, కానీ విధవకు విలువ నిలవలేదు. ఇంకా ఈ వైధవ్యము ముసలితనంలో వస్తే, 60 సంవత్సరాలు దాటినాక ఆ స్టేజ్లో వస్తే కొంత భరించగలిగే శక్తి ఉంటుంది. ఎందుకంటే జీవితంలో అన్నీ అయిపోతుంది. సరే, ఇది సహజం, జాతస్య మరణం ధ్రువం అన్నట్టు ఆహ్వానిస్తారు చావును. కానీ పెళ్ళి అయి బాల్య వివాహాలై రజస్వల కూడా కాని స్త్రీలు, అంటే వివాహానికి కూడా వాళ్లకు శరీరము సిద్ధము కాని పరిస్థితిలో వివాహమైన స్త్రీలు కూడా వైధవ్యం పొందినప్పుడు జీవితాంతం వాళ్ళు వైధవ్యాన్ని అనుభవిస్తూనే చావాల్సి వచ్చింది. జీవితాంతం ఒక 5 సంవత్సరాల పిల్ల, 10 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేసిండు, అప్పుడే వాడు చనిపోయి ఉంటాడు హస్బెండ్. ఆ అమ్మాయి అంటే అప్పటిమటుకు ఆమెకు అసలు వివాహం అంటే ఏంది, వివాహం యొక్క పర్పస్ కూడా తెలియదు. కానీ ఆ అమ్మాయి తన జీవితాంతం ఎన్నేళ్ళు బతుకుతున్నాయి, 70, 80, 90 ఏళ్ళు బతుకున్నాడు. పురుష స్పర్శ లేని జీవితం గడుపుతారు వాళ్ళు. ఇది ఎంత రెడిక్యులస్ అంటే మనం ఊహించలేం. ఈ జీవితము ఎవడో భర్త ఇచ్చింది కాదు, అత్తమామలు ఇచ్చింది కాదు, సమాజం ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది. నేను ఒక మనిషిగా పుట్టినా అంటే దైవకృప. నేను పశువుగా పుట్టలే, చెట్టుగా పుట్టలే, చేమగా పుట్టలే, ఏమి కాలేదు. కానీ సమాజం నన్ను శపించింది, నీ జీవితం ఈ విధంగా 3 వారాల్సిందే. అట్లా కొన్ని వందల సంవత్సరాలు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ స్త్రీ వేదన అనుభవించింది. ఇంకొక విషయం ఇందులో, ఇప్పుడు స్త్రీ యొక్క ఈ డెత్ రేట్ తగ్గింది. స్త్రీకి డెత్ ఎక్కడ వస్తుంది అంటే డెలివరీలో, ఎప్పుడైతే ప్రసవం జరుగుతుందో ప్రతి స్త్రీకి ఒక పునర్జన్మ అంటారు. ప్రతి డెలివరీ ఒక పునర్జన్మ, చచ్చి బతుకుతారు. ఇప్పుడంటే మనకు 1, 2, 1 or 2, none or 2, none or 1, none or 2, ఇది ఉంది పరిస్థితి. పాతకాలంలో
మినిమం 10 డెలివరీ ఫెసిలిటీస్ లేకుండా ఇండ్లలోనే డెలివరీ అయ్యేది. ఆ డెలివరీలో పిల్లలు చనిపోయేవాళ్ళు, తల్లులు చనిపోయేవాళ్ళు. అదొకటి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని వాళ్ళు ఆ స్త్రీలు ఎప్పుడైతే ఈ వైధవ్యం అనే స్టేజ్కి వచ్చినప్పుడు సమాజం వాళ్ళని ఏ విధంగా చూసింది అనేదాన్ని మనం ప్రస్తుతం ఆలోచిస్తే, ఆమెకు రెండవ వివాహం ఉండదు, పురుష స్పర్శ ఉండదు. ఆమె ఇంటిలో ఒక ప్రాణమున్న జీవచ్ఛవం. ఆమె జీవచ్ఛవం. పూజ ఉండదు, పునస్కారం ఉండదు, కట్టుబొట్టు ఉండదు, పండగలలో ప్రవేశం ఉండదు, శుభకార్యాలలో ప్రవేశం ఉండదు, దేనికి ఉండదు. తాను కని పెంచి పెద్ద చేసిన పిల్లలకు కన్యాదానం చేయడం కానీ కన్యా స్వీకృతి కానీ చేయడానికి వీలు ఉండదు. ఇది పోగా సలసలగాలే శరీరాన్ని ఆమె వైధవ్యం పొందినప్పటి నుంచి చనిపోయేంత మటుకు ఆమె భరిస్తూ ఉండాలి. ఇది సలసల కాగే శరీరం అని ఎందుకంటామంటే, అదే పురుషుడు వైధవ్యం పొందినప్పుడు శవం అక్కడ ఉండగానే పురుషుని మీద బేరాలు సాగిస్తారు. మా అమ్మాయి అన్నది చేసుకుంటారా, మా అమ్మాయిని ఇస్తాం, మా ఇది ఇస్తాం, అది ఇస్తాం, రెండో ఇన్ని రకరకాలుగా వాని పెళ్లి గురించిన ఆలోచన వస్తుంది. అదే స్త్రీకి రాదు. అసలు ఇది ఎందుకు? ఈ వైధవ్యం అనే ఈ కట్టు బొట్టు ఇవన్నీ తీసేయాల్సిన అవసరమే ఉన్నది. అవి భర్తతో వచ్చిన సంపదలు కావాలి. స్త్రీకి జన్మతః వచ్చిన సంపద. పూలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, తాళి కట్టుకోవడం, ఇవన్నీ కూడా స్త్రీకి జన్మతః వచ్చినాయి. భర్త చనిపోగానే సంప్రాప్తించిన వైధవ్యం ఏదైతే ఉన్నదో దానివల్ల స్త్రీ అన్ని కోల్పోతుంది. అసలు సోషల్ స్టేటస్ జీరో. సామాజికంగా ఆమె గుర్తింపు అనేది మొత్తం శూన్యానికి వచ్చేస్తుంది. ఇది దారుణం. దీన్ని అరికట్టడానికి ఏమైనా జరుగుతున్నాయా అంటే, మనం ఒక విషయం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒకప్పుడు వైధవ్యం పొందిన స్త్రీ పరిస్థితి ఏమిటి అంటే, బిఫోర్ రాజా రామ్మోహన్ రాయ్ ఏదైతే ఈ సంస్కరణలను ఆయన తీసుకురావడానికి ఉద్యమించిండో, అంతకు ముందు భర్త చనిపోయిన ఆ యొక్క పాడె మీదనే స్త్రీని పడుకోబెట్టి కాల్చేవారు. వికృతమైనటువంటి తేడా. అంటే మనకి ఇప్పుడు ఈ క్షణంలో ఎంతో బాధ అనిపిస్తున్నది. చక్కటి అమ్మాయిలు 10, 11, 12, 13, 14 నుంచి 20, 30, 40 ఏ స్త్రీ, ఏ వయసులో ఉన్న స్త్రీని అని తీసుకొని బతికున్న స్త్రీని కాళ్ళు చేతులు కట్టేసి తలకాయకు ఒక పెద్ద ముసుగు వేసి పాడ మీద పెట్టి అంటించేవాళ్ళు. ఎంత ఘోషాది! ఎక్కడిది సంస్కృతి? ఎందుకు స్త్రీకి శాపం? దాని నుంచి రాజా రామ్మోహన్ రాయ్ గారు పుణ్యమాని విముక్తం చెందినాం. అయినా సతీ సహగమనం జరుగుతూనే ఉన్నది కొంతకాలం వరకు. ఈ మధ్య తగ్గింది అనుకోండి. ఆ తర్వాత వితంతు వివాహాల గురించి కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు కొంత ప్రయత్నం చేశారు, చాలా ఉద్యమించినారు. వితంతు వివాహాలు గ్రాడ్యువల్గా, అంటే క్రమేణా వచ్చి ఇప్పుడు నేను అనుకుంటా ఒక 1% అవుతున్నాయేమో. ఇప్పటికి కూడా పెద్ద సమాజంలో 200 సంవత్సరాల అనంతరం కూడా సమాజంలో పెద్ద మార్పు. అదే పురుషుడు కనుక వైధవ్యం చెందితే వివాహం అనేది అనివార్యం 90% చేసుకుంటున్నారు. ఇమ్మీడియట్. ఇది ఈ సొసైటీ మరి జ్ఞానాన్ని సంపాదించుకున్న సొసైటీ, ఎంతో విజ్ఞానవంతమైన సొసైటీ, గొప్ప సొసైటీ, చదువుకున్నారు, సంస్కారాలు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఉన్న సొసైటీ మానసికంగా ఇంకా పశు ప్రవృత్తిని వదలలేదు ఈరోజు కూడా. రెండో విషయం, ఒక వైధవ్యము పొందిన స్త్రీని సమాజం ఏ విధంగా చూస్తుంది? ఒక చిన్న కోడిపిల్ల రోడ్డు మీద కనుక వదిలేస్తే దానికి ఎంత పరేషాన్ ఉంటుందో, ఎంత ఆవేదన ఉంటుందో, ఎంత భయం ఉంటుందో, ఎంత విహ్వలత్వం ఉంటుందో, వైధవ్యం పొందిన స్త్రీ పరిస్థితులు కూడా అంతే. అన్నా తమ్ములు మినహా
అందరికీ ఆమె టార్గెట్. అందరికీ మామ, బావలు, మరుదులు, సమాజం, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏ క్షణములా ఆ యొక్క స్త్రీని లొంగ తీసుకుందామా అన్న ఆలోచన ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. 99%. 99% నయానా భయానా లొంగ తీసుకుంటారు. నయానా భయానా ఒక విలాస వస్తువుగా వాడుకుంటారు. రెండో వివాహం యొక్క ప్రతిపాదన తెస్తే చంపేసే విధంగా చూస్తారు. నీకు రెండో వివాహం కావాల్సి వచ్చిందా అని ప్రశ్నిస్తారు. ఇంకొక పెద్ద గొప్ప విషయం, పురుషుడు వైధవ్యం పొందితే రెండో వివాహం ప్రతిపాదన తీసుకొని వచ్చి పురుషుడిని ఒప్పించి రకరకాలైన ఆయనకు కావలసిన స్త్రీని సమకూర్చే ప్రయత్నం చేస్తారు. రెండో వివాహము చేసుకోదలుచుకున్న పురుషునికి, నీకు రెండో వివాహం బాబు, ఇంకొక అమ్మాయి కూడా వైధవ్యం చెంది రెండో వివాహానికి సిద్ధంగా ఉన్నది, నువ్వు చేసుకుంటావు అంటే నాకు మొదటి ఫ్రెష్ క్యాండిడేటే కావాలి, సెకండ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి అవసరం లేదు, ప్రథమ వివాహంకు సిద్ధంగా ఉన్న అమ్మాయి కావాలి అని కోరుకుంటాడు, చేసుకుంటాడు. స్త్రీకి అసలు సెకండ్ వివాహం యోగ్యత లేదు, చేసుకునేవాడు కూడా లేదు. ఆ తర్వాత విషయం, ఎవరన్నా పొరపాటున చేసుకొని ముందుకు పోయినా కానీ నిత్య నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు. పురుషుడు తన యొక్క రాక్షసత్వాన్ని, వికృత రూపాన్ని ఆమె మీద ప్రదర్శిస్తాడు. ఇది అనుభవంతో నేను చెప్తున్నా. చాలామంది ఈ రకమైన స్త్రీలతోటి మనకు మాట్లాడే అవకాశం కలిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే, ప్రతి క్షణం నన్ను నా పూర్వ భర్త గురించిన అనుభవాల గురించి వాడు మాట్లాడతాడు. ఏ స్త్రీ దాన్ని భరిస్తుంది? నీ పాత హస్బెండ్ తోటి నువ్వు ఏ విధంగా గడిపినావు అని. అంటే ఇది మనం ఇప్పుడు టీవీ ఉంది మాట చెప్పుకుంటే కొంచెం నొచ్చుకుంటారేమో, వాస్తవం అది. ఎందుకంటే ఈ విశ్లేషణ అనేది ఈ పూర్తి స్థాయిలో ఇలా ఉండాలనేసి సార్. ఎందుకంటే ఇంటర్నేషనల్ వీడియో డే అనేది ఒకటి June 23 నాడు ఉన్నదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో ఈ విషయాన్ని మనం ఈరోజు ఎందుకు చర్చిస్తున్నామంటే సార్, ముఖ్యంగా ఏంటంటే 22 ఏళ్ల క్రితం 20 ఏళ్ల వయసులో వరుత్ LPDO అనేది స్టార్ట్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం వీడియో. గ్రేట్. ఈ యొక్క ప్రయాణం అనేది కూడా ఒక వీడియోతోనే స్టార్ట్ చేయించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు విలువైన వ్యక్తులు వాళ్ళ సమాజంలో భర్తని కోల్పోయిన తర్వాత కూడా కట్టు బొట్టు మెట్ట ఉంటే వాళ్ళకి సురక్షితంగా ఉంటారు, సురక్షంగా ఉంటారు అనేసి ఒక ఉద్యమాన్ని మనము శ్రీకారం చుట్టాం సార్. అప్పుడే అది వాళ్ళ ఇంత వరదాకు వచ్చింది. మీ విశ్లేషణ ప్రేక్షకులు విని దీన్ని ఒక మంచి ఉద్దేశంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్. చాలా అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి ఎజెండాను మీరు ముందుకు తీసుకొని పోతున్నారు. మీకు నిజంగా కూడా అభినందనలు. చాలా చెత్త పాలిటిక్స్ మాట్లాడుతుంటాం, కానీ మన ప్రపంచంలో సగభాగాన్ని ఆక్రమించిన స్త్రీల యొక్క అత్యంత ముఖ్యమైన సమస్యను మీరు లేవనెత్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, మీరు ఏ స్త్రీ అయినా కానీ భర్త చనిపోయిన తర్వాత బొట్టు తీసేయమంటారు, మెట్టలు తీసేయమంటారు, గాజులు ధరించద్దంటారు, పువ్వులు పెట్టద్దంటారు. సో ఇది ఏమైపోతుందంటే, పరాయి వ్యక్తికి ఏమైపోతుందంటే, ఓకే తనకు భర్త లేడు అనేది ఒక ముసలు కన్నీళ్లు కార్చి వాళ్ళని లోబర్చుకునే సందర్భాలు మనం కోకులలుగా చూసాము. వాళ్ళు మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ మీరు చాలా విషయాలు మాట్లాడారు. అది నిజంగా కూడా సమాజంలో ఒక మంచి పాజిటివ్ మెసేజ్గా వెళ్ళిందంటే ఈ యొక్క కార్యక్రమానికి మనం ఎంతో దోహదపడ్డది అవుతుంది, అంటే ముందు తీసుకెళ్ళే వాళ్ళం అవుతాం. అండ్ ఈ యొక్క విషయాన్ని 10 మంది గుర్తిస్తారని ఆశిద్దాం సార్. అయితే ఈ విధంగా స్త్రీకి ఒక న్యాయము, పురుషునికి ఒక న్యాయం అనేది సమాజం ఉన్నది. మరి మనం గొప్పవాళ్ళం కాం, ఇంకా కూడా మనం ప్రిమిటివ్ స్టేజ్, అంటే ఆదిమ మానవుల కంటే అధ్వానమైన స్థితిలోనే ఉన్నాం మానసికంగా. కాబట్టి ఏం జరగాలి? మీరు ఎప్పుడైనా వైధవ్యాన్ని, స్త్రీకి భర్త చనిపోయినప్పుడు 10వ రోజు నాడు ఆమెకు వైధవ్యము, ఆ గాజులు, బొట్టు, తాళి, మట్టెలు ఇవన్నీ తీసేస్తారు. ఈ కార్యక్రమాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతిమ సంస్కరణలో కూడా లాస్ట్ బాగా ఎట్లా అంటే ఆమె అలంకరణగా తీసుకెళ్తారు. అది ఒక చాలా హ్యూమిలియేటింగ్ అనిపిస్తుంది. అన్ని అలంకరించి కొందరేమో శ్మశానం వరకు తీసుకుపోతారు, కొందరు ఇంట్లోనే చేస్తారు. ఆమెకు అంత పెద్ద నల్లటి ముసుగు కప్పి
ఒక్కొక్కటి ఏడుస్తుంటే తీస్తారు. ఆ ఆక్రందనలు, ఆ రోదనలు మనం వినలేం. నెక్స్ట్ డే ఆమె ముఖం మనం చూడలేం. మనం ఒక వెలుగుతున్న దీపం ఆరిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎందుకు అన్న ప్రశ్న ఈ సమాజం ఎందుకు వేస్తలేదు? వెయ్యాలి. ఇప్పుడు చనిపోయేటోళ్ళు మన సమాజంలోనే, మన బంధువులే, మన అక్క చెల్లెళ్ళే, మన వాళ్ళే కదా. ఆ బాధ మన వాళ్ళకి కలిగినప్పుడు మనకు కలుగుతున్నది కదా. అట్లా కలుగుతున్నది అన్న జ్ఞానం ఉన్న మనిషి కూడా ఇతర వ్యక్తికి జరిగినప్పుడు ఇది తప్పు అని ఎందుకు అరకట్లేదు? ఇది చాలా దారుణం. మనం మనుషులం కాము. నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నా, ఎప్పుడైతే ఇలాంటి అకృత్యాలను సహిస్తూ కూడా మౌనంగా మిన్నకుండా ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా మనిషి కాదు, జీవమున్న ఒక ఆకారం అంతే. స్పందించాలి. ఎందుకంటే 100 ఏళ్ల నుంచి నడుస్తున్నారు. 100 కోట్ల మంది పుట్టిండు చనిపోయారు. ఎక్కడ కూడా రాజారామ్మోహన్ రాయ్ తర్వాత అలాంటి సంఘ సంస్కృత రాలేదే. ఎవరన్నా పొరపాటున అరే వద్దు ఆమె పుస్తలు మట్టలు తీయొద్దు అది ఇదంటే వీళ్ళు తీసేయండి పక్క దేవుడు అని అంటున్నారు. ఇది నా అనుభవంలోకి వచ్చింది. నేను ఇంకా చెప్తున్నా, మా మేనమరదలు హస్బెండ్ చనిపోయాడు. షీఈ్ జస్ట్ 45 years 40 years. నేను అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసింది. అమ్మాయి కూడా అన్నది, నేను నీకు తీసేసుకొని నాకు మీరు ఇచ్చింది కాదు అన్నది. కానీ బలవంతంగా మనకి ఇక్కడ ఇదేమంటారు, ఈ సోషల్ ప్రొటెక్టర్స్, ఈ సాంస్కృతిక ఏమంటారు వాళ్ళను రక్షకులు అనే వాళ్ళు ఉంటారు. ఈ ధర్మం మేము, ఈ ఆచారం ఇది అని చెప్పే కొందరు సూడో ఫెలోస్ ఉంటారు, బోగస్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు బలవంతంగా ఆమెను వివరణం చేసిండ్రు, కట్టు బొట్టు అని తీసేసి. విచిత్రంగా ఆమెకు ఒక చెల్లె ఉన్నది. చెల్లె కూడా ఏమంటున్నది, తీయాల్సిందే దానికి, ఇన్నేళ్ల నుంచి వస్తున్న ఆచారం ఇవాళ ఎట్లా కాదంటాం, విష్ణుభావం రానివద్దని చెప్పింది. ఓ, అంటే స్త్రీకి స్త్రీనే శత్రువు. అబ్సల్యూట్లీ సార్. ఇది ఎవరిచ్చిండ్రు? ప్రకృతి ఇచ్చింది. నా జన్మ హక్కు ఇది. నా జన్మ హక్కును తీసేసే అధికారం మిగతా వాళ్ళకి ఎట్లుంటుంది? హస్బెండ్ చనిపోయిండు, వాని కర్మకు వాడు చచ్చిండు. ఇది ఒక ఉద్యమంగా పోవాలి. అసలు వైధవ్యం అనేది అది ఎక్కడ కూడా కనిపించకుండా చేయాలి. తర్వాత ద్వితీయ వివాహం చేయాల్సిందే. వెస్ట్రన్ కంట్రీస్ లో చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు కదా. వై నాట్ ఇన్ ఇండియా? స్త్రీ చేస్తేనేమో తప్పు, దాన్ని ఒక చెడ్డ మాట అంటారు. పురుషుడు చేస్తే మగవాడయ్యేవాడు, వాడు గ్రేట్, నలుగురితోటి వాడు సంసారం చేసినట్టు. స్త్రీ పరాయుడిని చూస్తే దాన్ని చంపేయమంటారు. ఎక్కడి న్యాయం ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఎంత అవస్థపడతారు అసలు. మనిషిగా గుర్తింపు లేని జీవితం వైధవ్యం, విధవ జీవితం, వీడియో లైఫ్. సో ఇది తప్పకుండా 23rd June ఉన్న విషయం నిజంగా ఎవరికి తెలియదు. వ్యాలంటైన్ డే అడిగితే చెప్తారు 14th February. ఆ డే అంటే చెప్తారు, ఈ డే అంటే చెప్తారు గ్రీటింగ్స్. 23rd June అనేది వరల్డ్ వీడియో డే సార్. వరల్డ్ వీడియో డే. వెరీ గుడ్. అండ్ ఈ రోజు మిమ్మల్ని అంటే యాక్చువల్లీ మహిళని పిలుద్దాం అనుకుని, కానీ నాకు ఎందుకు అనిపించింది మహిళతో మాట్లాడించడం, మహిళ గురించి. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మహిళలే శత్రువులు. సో ఈ విషయాన్ని ఒక అనుభవజ్ఞుల చేత, అంటే మీలాంటి పెద్దవాళ్ళ చేత ఈ యొక్క విషయాన్ని లేవదీసి సమాజంలో ఈ విషయాన్ని ప్రొజెక్ట్ చేయాలనేసి మా సంకల్పం ఉండే సార్. సో సార్ చెప్పినట్టుగా ఒక విషయాన్ని మనం ఆలోచించుకోవాలి, మనమందరం కూడా మనుషులమే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మట్టిలో కలవాల్సిన వాళ్ళమే. సో ఆ మట్టిలో కలిసే ముందు మనం 4 మంచి పనులు చేసి, మనకు జన్మనిచ్చినటువంటి స్త్రీ అంటే అమ్మ కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక అక్క కావచ్చు, సోదరి భావంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ జన్మ హక్కుకి మనం భంగం కలిగించకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. తద్వారా ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛా జీవనం చనిపోయేంత వరకు కూడా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలి అనేసి మా సంకల్పం. సెలవు.